బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తొలి వారంలో 22 కోట్లు వసూలు చేసింది. కౌశిక్ దర్శకత్వంలో అనుపమ నటించింది. ఈ సక్సెస్ ఎలా సాధ్యమైంది? పూర్తి వివరాలేంటో చూద్దాం. కిష్కింధపురి హారర్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ ను వద్ద సంచలనం సృష్టిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కౌశిక్ పేగళ్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. తొలి వారంలో 22 కోట్ల గ్రాస్తో వసూళ్లతో ఈ చిత్రం దూసుకెళ్లింది. హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా సక్సెస్ ప్రత్యేకంగా నిలిచింది. పోటీ చిత్రాలు లేకపోవడంతో ఈ వారం కూడా వసూళ్లు జోరుగా కొనసాగే అవకాశం ఉంది. శ్రీనివాస్ కాన్ఫిడెన్స్, కౌశిక్ దర్శకత్వం ఈ చిత్రంలో విజయపథంగా నడిపించాయి. హారర్ జోనర్లో కొత్త ప్రయోగంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. నటి మంచు లక్ష్మి సంచలన ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ పై బాడీ షేమింగ్, జెండర్ వ్యాఖ్యల ఆరోపణలు వేశారు. ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చారు. మహిళా కమిషన్ కు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఈ ఘటన ఎలా ముగుస్తుంది? పూర్తి వివరాలేంటో చూద్దాం. మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్, జెండర్ ఆధారిత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మి ఈ విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటర్వ్యూయర్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. యూట్యూబర్లు, సినీ తారలతో ఇంటర్వ్యూలు చేసే విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఫిల్మ్ ఛాంబర్ ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరం. ఈ ఘటన సినీ పరిశ్రమలో సోషల్ మీడియా బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది. లక్ష్మి నిర్ణయం సినీ తారలకు మరింత గౌరవాన్ని తెచ్చే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కాంబినేషన్ లో కింగ్ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ యాక్షన్ డ్రామా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. గత హిట్స్ ను పెంచేలా ఈ జోడీ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది? పూర్తి వివరాలేంటో చూద్దాం. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కాంబినేషన్ లో కింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ వంటి హిట్స్ ఇచ్చిన ఈ జోడీ మరోసారి మ్యాజిక్ చేయనుంది. షారుఖ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారని సమాచారం. దర్శకత్వం, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. షారుఖ్, దీపికా అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ బాలీవుడ్ లో మరో సంచలనం సృష్టిస్తోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.